హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ఎంటర్టైన్మెంట్. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న దేవరా సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ వచ్చినట్లు సమాచారం అందింది. దేవరా నిడివి 2 గంటల 55 నిమిషాలు కాగా థియేటర్లలో ప్రదర్శించే వర్షన్ మాత్రం కొంచెం తగ్గించే అవకాశాలున్నాయట. దేవరా ట్రైలర్కు సంబంధించి కొన్ని నెగిటివ్ కామెంట్లను సైతం పరిగణనలోకి తీసుకొని సినిమా అవుట్పుట్ మరింత మెరుగ్గా ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారని సమాచారం అందింది. దేవరా సినిమాకు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా దాదాపు పూర్తయినాయని తెలుస్తున్నది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తున్నది. ఎలాంటి టెన్షన్ లేకుండా దేవరా టీం అయితే ప్రమోషన్స్ చేస్తున్నారు. దేవరా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవర్సీస్ బుకింగ్స్ మరింత పెరిగినాయట. దేవరా సినిమా ఎన్టీఆర్ కెరీర్లోని బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలవడం పక్కా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవరా క్లైమాక్స్ గురించి వేరే వేరే వార్తలు వినిపిస్తున్నాయి. దేవరా మూవీలో తండ్రి పాత్ర చనిపోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దేవరా సీక్వెల్ లో బాబీ డ్యూయల్ విలన్ గా నటిస్తారని వినిపిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. దేవరా నైజాం హక్కులు 42 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆంధ్ర హక్కులు 55 కోట్ల రూపాయలకు అమ్ముడైనాయని తెలుస్తున్నది. దేవరా సీడెడ్ హక్కుల గురించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. దేవరా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోతుందని సెన్సార్ సభ్యుల నుంచి తెలుస్తున్నది. దేవరా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.